సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా అని ఒక టాపిక్ ఉంది. జనరల్ స్టడీస్లో పేపర్ 1లో వస్తుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైంది. భారతదేశానికి రాజ్యాంగం వచ్చి కాస్త అటు ఇటుగా 72 సంవత్సరాలైంది. 75 సంవత్సరాల చరిత్ర అనేది ఏమీ అంత చిన్న విషయం కాదు. అందుకని మన సివిల్ సర్వీసెస్ సిలబస్ ఏం చేస్తుందంటే ఎప్పుడో క్రీస్తు పూర్వం 2500 నుంచి మొన్నటి మనకి స్వాతంత్ర్యం వచ్చేంత వరకు, అంటే అటు ఒక 2500 సంవత్సరాలు, ఇటు ఒక 2000 కాస్త అటు ఇటుగా ఒక 4500 సంవత్సరాల చరిత్రని చదవమంటుంది. యాన్షియంట్ ఇండియా, మిడియవల్ ఇండియా, మోడర్న్ ఇండియా అనే 3 విభాగాల్లో మనం చదువుతాం. అయితే ఆ తర్వాత 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇవాల్టి వరకు, అంటే ఇవాళ ఏ రోజైతే ఈ క్లాస్ మీరు వింటున్నారో ఆ రోజు వరకు, నేనైతే ఇది 2022లో చేస్తున్నాను, ఆగస్టు 15 ప్రాంతాల్లో. అందుకని 75 సంవత్సరాల ఈ టోటల్ చరిత్రలో పోస్ట్ ఇండిపెండెంట్ అంటాం మనం, ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటాం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏమేమి ఇన్సిడెంట్స్ చదవాలి అన్నది 75 సంవత్సరాల చరిత్రగా ఇది కనిపిస్తుంది. కానీ నిజానికి ఇందులో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు. ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలి అంటే చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మామూలు మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు. కోర్స్ అలా అని చెప్పి అసలు లేకుండా ఉండదా అంటే కాదు కదా. దీన్ని అధ్యయనం చేయడానికి ముఖ్యంగా నేను మీకు చెప్పాలనుకుంటున్నవి ఏంటంటే, మన యొక్క సిలబస్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒకటి, వరల్డ్ హిస్టరీ ఒకటి, ఇప్పుడు మనం మాట్లాడుతున్న పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా ఒకటి, ఇట్లాంటి కొన్ని ఏరియాస్ విషయంలో మీరు తక్కువ చదివితే సరిపోతుంది అనేది నా యొక్క ఉద్దేశం. తక్కువ అనే పదం కన్నా స్మార్ట్గా చదివితే సరిపోతుంది అంటాను నేను. మీరు ఎంత స్మార్ట్గా ఇక్కడ ఉన్నారన్నది పాయింట్. నేను వరల్డ్ హిస్టరీ గురించి చెప్పినప్పుడు మీకు గుర్తుందో తెలియదు, కానీ ఇదే క్లాసెస్లో లేదా ఆ వీడియో మీరు చూసినప్పుడు అబ్జర్వ్ చేస్తారు, జస్ట్ ఒక 10 నుంచి 12 పేజీల ఇన్ఫర్మేషన్ తోటి వరల్డ్ హిస్టరీ అయిపోతుంది అంటాను నేను. ఈవెన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాకి సంబంధించి కూడా అంతే. దాన్ని అవగాహన చేసుకోవడానికి నేను కొంత మామూలుగా మీకు పోస్ట్ ఇండిపెండెన్స్ అన్నప్పుడు మన సిలబస్లో ఉన్న పదాలు ఏంటి అంటే కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ అని 2 పదాలు ఉన్నాయి. అంటే మన యొక్క భారతదేశాన్ని పునర్వ్యవస్థీకరణ చేసుకుంటూ పునరీకీకరణ చేసుకుంటున్న ఒకనొక స్థితిని మనం చూస్తాం. భారతదేశం 1947 ఆగస్టు 15వ తారీఖున మనకి స్వాతంత్ర్యం వచ్చిన రోజున భారతదేశంలో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం, స్వదేశీ సంస్థానాలు కానీ ఇతరత్రా ఉన్న వాటిని కానీ మనం ఏకీకృతం చేసుకుంటూ, అలా ఏకీకృతం చేసుకున్న వాటిలోంచి వివిధ రాష్ట్రాలను మనం తయారు చేసుకొని ఆ రాష్ట్రాలను కూడా మన ఏబిసి అంటూ కేటగిరీ చేసుకుంటూ ఆ తర్వాత మళ్ళీ మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు అలా మనకి భారతదేశం ఈ 75 సంవత్సరాల పోస్ట్ ఇండిపెండెంట్ స్వాతంత్ర్య అనంతర భారతదేశ చరిత్రలో మనం చూస్తాం. ఆ భారతదేశ చరిత్రకు సంబంధించి నేనైతే ఏమంటానంటే, ఉదాహరణ మీకు 9th డిసెంబర్ 1946 మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి కావలసిన రాజ్యాంగ పరిషత్తు అంటాం, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత మనకి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి మనకి స్వాతంత్ర్యం వచ్చింది. అదే సందర్భంలో మనకి జవహర్లాల్ నెహ్రూ ట్రిస్ట్ విత్ డెస్టినీ అని ఒక అత్యద్భుతమైన ఉపన్యాసం ఇచ్చారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, భారతదేశానికి స్వాతంత్ర్యం అనేది వచ్చింది 1947 ఆగస్టు 15. ఆ తర్వాత 1947 అక్టోబర్ ఆ ప్రాంతానికి మనకి వివిధ స్వదేశీ సంస్థానాలని మనం ఏకీకృతం చేసుకోవడం మొదలుపెట్టాం. ప్రిన్స్లీ స్టేట్స్ ఎక్సెషన్ అంటారు దాన్ని.
అలాగే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్షన్ అంటాం, అంటే భారతదేశంలో ఉన్న వివిధ రకాలైన స్వదేశీ సంస్థల ఏకీకృతం చేయడం ద్వారా మనం కన్సాలిడేట్ చేయగలిగాం, ఇది భారతదేశము అని చెప్పగలిగాం. అప్పటికే మనకి భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయింది, ఆ విషయం మీ అందరికీ తెలుసు. అలాగే కాశ్మీర్ ఇష్యూ కావచ్చు, లేదా అప్పుడే మనకు వచ్చిన ఫస్ట్ ఇండో పాకిస్తాన్ వార్ కావచ్చు, ఆ విషయాలన్నీ లోతుకి మనం ఆయా సందర్భాల్లో క్లాసుల్లోకి వెళ్ళినప్పుడు నేను ఎలాగూ చెబుతాను. అలాగే మహాత్మా గాంధీ అసాసినేషన్ అనేది 1948 జనవరి 30వ తారీఖున జరగడం, అంటే స్వాతంత్ర్యం వచ్చిన మహా అయితే ఒక 1 ఇయర్కే, ఆయన 1 ఇయర్ కూడా కాదు నిజానికి 8 నెలలకే అసాసినేట్ అవ్వడం అనేది ఖచ్చితంగా చాలా బాధాకరమైన విషయం. అలాగే భారత రాజ్యాంగం 1950 జనవరి 26న వచ్చింది. ఇప్పుడు ఇంతవరకు నేను ఏం చేశాను మీకు అంటే, భారతదేశం అనేది 1950 జనవరి 26 మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని, రిపబ్లిక్ డేని ఏర్పరచుకొని మనం ఒక అడుగులు ముందుకేసే సమయం నుంచి కనుక మీరు లోతుగా చూస్తే అర్థమయ్యే విషయం ఏమిటండి, ఈ భారత స్వాతంత్ర్యం కానీ రాజ్యాంగం కానీ ఏర్పరచుకున్నప్పటి నుంచి ఈ దేశంలో ఏకీకరణ జరిగి, అంటే కన్సాలిడేషన్ జరిగి, అలాగే రీఆర్గనైజేషన్ పునర్వ్యవస్థీకరణ జరిగి మనం భారతదేశం అనేది స్వతంత్ర సత్తాక సార్వభౌమ అధికారంతో ముందుకెళ్ళాం. ఈ ప్రాసెస్లో ఈ 75 సంవత్సరాలలో ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినా అన్నీ కాకుండా కొన్ని చదివితే సరిపోతుంది అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రాథమికమైన విషయం. ఏం చదవాలి అనే దాన్ని ఎలా కేటగరైజ్ చేశానంటే, నేను సోషియో కల్చరల్ లింగ్విస్టిక్ ఇన్సిడెంట్స్ కొన్ని జరిగి ఉండొచ్చు, అంటే సామాజిక సాంస్కృతిక భాషాపరమైన ఇన్సిడెంట్స్ కొన్ని జరిగాయి. సో ఈ 75 సంవత్సరాల్లో సోషియో కల్చరల్ లింగ్విస్టిక్గా ఏవైనా జరిగి ఉంటే వాటిని అర్థం చేసుకుందాం. అలాగే జాగ్రఫికల్గా కానీ టెరిటోరియల్గా కానీ రాష్ట్రాలు కొత్తవి ఏర్పడడం కావచ్చు, ఉన్నవి వాటి రూపాంతరం చెందడం కావచ్చు, కొత్త రాష్ట్రాలు ఏర్పడడం కావచ్చు, కొత్త యూనియన్ టెరిటరీస్ ఏర్పడడం కావచ్చు, ఇంకా ఏవైనా రకరకాలైన అంశాలు జరిగి ఉంటే వాటిని కూడా ఈ 75 సంవత్సరాల చరిత్రలో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే పొలిటికల్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అంటే అర్థం ఏంటంటే, భారతదేశం ఇతర దేశాలతోటి కానీ భారతదేశం లోపల కానీ ఒక ఎమర్జెన్సీ వచ్చినా, ఇండో పాకిస్తాన్ వార్ వచ్చినా, ఇండో చైనా వార్ వచ్చినా, ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఆయా సందర్భాలలో రాజకీయపరమైన ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ ఏమేమి ఇన్సిడెంట్స్ని మేజర్గా చవి చూసాము అన్నది కూడా మీరు చదవాల్సి ఉంటుంది. అలాగే రాజ్యాంగపరమైనవి, భారత రాజ్యాంగం కావచ్చు, దాని అమెండ్మెంట్స్ కావచ్చు, దాని మేకింగ్ కావచ్చు, భారత రాజ్యాంగం మనం ఎలా ఏర్పరచుకున్నాము లాంటి వాటికి సంబంధించిన వివరాలు కూడా మీ దగ్గర ఉండాలి పోస్ట్ ఇండిపెండెంట్లో భాగంగా. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఆర్థికపరమైన అంశాలని కూడా చదవాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పుల నుండి, అభివృద్ధి నుండి, పరిణామాల నుండి మొదలైనవి చదవాల్సి ఉంటుంది. సో వీటితో పాటు కొన్ని మూమెంట్స్ వచ్చినాయి భారతదేశంలో. కొన్ని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వచ్చి ఉండవచ్చు, కొన్ని ప్రభుత్వాలే తీసుకొచ్చి ఉండవచ్చు. గ్రీన్ రెవల్యూషన్ లాంటి వాటిని ప్రభుత్వాలే తీసుకొస్తాయి కదా, చిప్కో మూమెంట్ లాంటివి కావచ్చు, గ్రీన్ మూమెంట్ కావచ్చు, గ్రీన్ రెవల్యూషన్ కావచ్చు, ఇలాంటివి. కాబట్టి భారతదేశానికి ఉపకరించే ఉద్యమాలని వేటినైతే ప్రభుత్వాలు తీసుకొచ్చాయి అవి కావచ్చు, లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలు ఏవైనా ఉన్నా అవి కూడా చదవాల్సి ఉంటుంది. వాటితో పాటు మీరు ఏమైనా ట్రాజడీస్, కొన్ని భోపాల్ గ్యాస్ ట్రాజడీ లాంటి ఏమైనా ట్రాజడీస్ ఉన్నా వాటిని కూడా మనం చదవాల్సి ఉంటుంది. అంటే మీరు గమనించారని అనుకుంటున్నాను. ఫస్ట్ ఏం చెప్పదలుచున్నాను మీకు, నేను 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో విషాదకరమైన సంఘటనల ట్రాజడీస్ ఏమైనా ఉంటే వాటిని లిస్ట్ అవుట్ చేద్దాం. ఇక్కడ నేను కొన్నే చూపించగలుగుతున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పానండి. ఏమవుతుందంటే మాకు ఇక్కడ ఒక స్లైడ్గా మీకు చూపించే క్రమంలో దాని లిస్ట్ అంతా చెప్పుకుంటూ వెళ్తే కనీసం ఒక 15-20 వస్తాయి. అందుకని మీరు ఆ ట్రాజడీస్ని లిస్ట్ అవుట్ చేసే ఒకానొక ప్రయత్నం చేయండి. అలాగే మూమెంట్స్ని లిస్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్థికపరమైన సంఘటనలు లిస్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో వచ్చినవి చేయండి.
పొలిటికల్గా వచ్చినవి చేయండి, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్గా వచ్చినవి చేయండి, సోషియో కల్చరల్ లింగ్విస్టిక్గా వచ్చినవి చేయండి, అదేవిధంగా టెరిటోరియల్గా వచ్చినవి చేయండి. వాటిలో కొన్ని ఉదాహరణ చూస్తే మీకు అర్థమవుతుందంటే, సోషియో కల్చరల్ లింగ్విస్టిక్లో క్యాస్ట్ కన్సాలిడేషన్స్, ఇండియాలో కులాల వారీగా ఏ విధమైన మూమెంట్స్ వచ్చాయో, ఏ విధమైన అంశాలు వచ్చాయో వాటిని కొంచెం అవగాహన చేసుకోండి. స్వతంత్ర భారతదేశంలో మనం క్యాస్ట్ని ఏ విధంగా చూస్తూ వస్తున్నాము లాంటి ఆ క్యాస్ట్ కన్సాలిడేషన్స్లో ఉన్న ఒక ప్రధానమైనది ఏమిటి అంటే మండల్ కమిషన్ రిపోర్ట్ అండి. మండల్ కమిషన్ రిపోర్ట్ అనేది స్వతంత్ర భారతదేశ చరిత్రలో క్యాస్ట్ కన్సాలిడేషన్కి సంబంధించిన అత్యంత కీలకమైన ఒక ఘట్టం. అసలు క్యాస్ట్ ఈక్వేషన్స్ మన భారతదేశంలో కాస్త పక్కకి, అంటే కులాల వారీగా మనకి కాన్షియస్నెస్ అనేది పక్కకు జరుగుతున్న రోజుల్లో వచ్చింది యాక్చువల్గా. మరి అది తెలిసి జరిగిన తప్ప, తెలియక జరిగిన తప్ప, సరే ఆ మండల కమిషన్లో ఏముంది, ఎప్పుడు వచ్చింది ఇలాంటి మనం తర్వాత చూద్దాం. బట్ ద మేజర్ ల్యాండ్ మార్క్ గురించి మాట్లాడుతున్నాం. అలాగే స్వతంత్ర భారతదేశ చరిత్రలో దళిత్ మొబిలైజేషన్ కూడా అత్యంత కీలకమైనది. దళిత ఉద్యమాలు 1960లలో మహారాష్ట్రలోను అలాగే కర్ణాటకలోను ప్రారంభమైతే, జ్యోతిబా పూలే అంబేద్కర్ యొక్క ఆదర్శాల బాటలో నడిచి అక్కడి నుంచి దళిత్ మూమెంట్ అనేది ఒక విస్తృతమైన స్థాయికి 1969 ఆ ప్రాంతంలో, అంటే కాస్త అటు ఇటు మాట్లాడుతున్నాను, 1960s అనుకోండి. అప్పటి నుంచి చూస్తే తెలుగు నేలలో అయితే కనుక 1985 ఆ ప్రాంతం నుంచి చూస్తే ఖచ్చితంగా, అంటే కారంచేడు సంఘటన కానీ చుండూరు సంఘటన కానీ అంతకు ముందు జరిగినవే 1960s ఆ ప్రాంతంలో జరిగాయి. బట్ ఓవరాల్గా చూస్తే దళిత్ మొబిలైజేషన్ మీద అవగాహన కూడా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలి. అలాగే కమ్యూనలిజం, మతతత్వవాదం అనేది ఏ విధంగా ఈ భారతదేశంలో 75 ఏళ్లలో పురుడు పోసుకుంది, ఘనీభవించింది, ఎలా సొలిడిఫై అయ్యి ఏ విధంగా మన జీవితాలని అతలాకుతలం చేసింది, ఎక్కడ మనం కమ్యూనలిజాన్ని పోగొట్టుకొని సెక్యులర్గాను సర్వమత సౌభ్రాతృత్వంతో బతికేమో లాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటివన్నీ మన దగ్గర ఉండాలి. అందులోనూ నేను ఈ క్లాస్ చెప్తున్న సమయానికి సరిగ్గా 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం అండి. అసలు యాక్చువల్గా నేను ఈ సిరీస్ చేస్తున్నది కూడా ఆ కాంట్రిబ్యూషన్ చేయాలనే ఉద్దేశంతో. 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో 75 వసంతాలు పూర్తి చేసుకునే ఈ దేశమాతకి నా కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి అంటే, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి కొద్దో గొప్ప కొంత అవగాహనని నేను ఈ రూపంలో ఉచితంగా ఇచ్చినప్పుడు, వారు ఎక్కడైనా కోచింగ్కి జాయిన్ అవ్వాలన్నా లేదా కోచింగ్ నా దగ్గరికే రావాలన్నా ఒక అవగాహన ముందుగా కలిగించడానికి వీలుగా ఈ అవగాహన తరగతులను చెప్పడానికి కూడా కారణం నాకు 75th ఖచ్చితంగా అందులో సందేహమే లేదండి. అందులో భాగంగానే ఇవాళ మనం చూస్తే కమ్యూనలిజం అనేది, నేను యాక్చువల్గా 70 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా దాదాపు ఒక 20 క్లాసులు ప్రత్యేకంగా పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా మీద తీసుకుంటున్నానండి. ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడ తీసుకోనివి. దానికి థ్యాంక్స్ టు అవర్, అంటే ఈ ఏమంటారంటే ఈ అకేజన్ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం అనే చరిత్రకు సంబంధించిన ఇన్సిడెంట్ అండ్ ఇన్స్పిరేషనే నాకు యాక్చువల్గా మూలం. దానికి ఇంకొక 20 క్లాసులు అదనంగా తీసుకోవడానికి. అలాగే లింగ్విస్టిక్ కాన్షియస్నెస్, భారతదేశానికి సంబంధించి భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మనం చెప్పబడేవి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ భాషా ప్రయుక్త రాష్ట్రం నేను చెప్పాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ అండి, ఆ తర్వాత రాజస్థాన్ లాంటివి. బట్ ఎన్ని వచ్చినా ఓవరాల్గా భారతదేశంలో భాషా ఉద్యమాలు జరిగాయి. ముఖ్యంగా తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమాలు వచ్చాయి. స్వాతంత్ర్యం రాక ముందు ఉన్నాయి, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా అక్కడ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఈ లాంగ్వేజెస్ మధ్యన క్లాష్ ఇప్పటికీ ఉంది. మరి మీకు అంత గుర్తుందో లేదో కానీ అమిత్ షా భారతదేశ రాజకీయాలలో, సమకాలీన రాజకీయాలు అత్యంత కీలకమైన, ప్రభుత్వంలోనూ పార్టీల్లోనూ విపరీతమైన కీలకమైన వ్యక్తి ఆఫ్టర్ మోడీ అనుకుంటే, మరి ఆయన ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు భాషల విషయంలో ఎప్పటికైనా హిందీ జాతీయ భాష, హిందీని దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు గుర్తించాల్సిందే. అలా అంతెందుకంటే అజయ్ దేవగన్ లాంటి హిందీ హీరోలు కూడా జాతీయ భాషల గురించి మాట్లాడుతూ, ఇక్కడ బాహుబలి గురించి, అక్కడ బాహుబలి గురించి, ఇక్కడ త్రిబుల్ ఆర్ గురించి, ఇక్కడ పుష్ప సినిమా, అక్కడ పుష్ప సినిమా గురించి కంపేర్ చేస్తూ మీరు గొప్ప మేము గొప్ప అన్న సందర్భాలు ఉన్నాయి. అందులో లాంగ్వేజ్ అనేది, లింగ్విస్టిక్ మూమెంట్స్ అనేది ఎప్పుడూ నలుగుతున్న ఒక చరిత్ర. అలాగే ఉమెన్ ఇష్యూస్, అలాగే ఎడ్యుకేషన్,
ఇవన్నీ కూడా మీకు సోషియో కల్చరల్ లింగ్విస్టిక్లోకి వస్తాయండి. వీటిని మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు, ఎంత బాగా వీటిని చదివారు అనే దాన్ని బట్టి మీకు ఆయా సందర్భాల్లో మీకు తెలుస్తాయి. బట్ నేను ఇక్కడ చెప్పినవి ఒక 4-5 ఉన్న క్లాసెస్గా తీసుకుంటే కనీసం ఒక క్లాసో 2 క్లాసులు 3 క్లాసులు ఉంటాయి. సో అలా మళ్ళీ వాటిలో డీటెయిల్స్ తీసుకుంటూ నేను ఇండియా ఎట్ 75 అని సిరీస్ ఆఫ్ క్లాసెస్ చేశానండి. ఆ ఇండియా ఎట్ 75 అనే సిరీస్ ఆఫ్ క్లాసెస్కి మళ్ళీ అదనంగా ఎడిషనల్ ఇన్పుట్స్ ఇస్తూ కొన్ని క్లాసెస్ చేస్తున్నాను. ఇలా ఆ అదనపు అంశాల ఆధారంగా వీటిలో అనేకమైన లోతులకి వెళ్ళి మనం చదవాల్సి ఉంటుంది. అలాగే టెరిటోరియల్ లేదా జాగ్రఫీకి సంబంధించిందండి. కన్సాలిడేషన్ ఆఫ్ ద నేషన్ అంటే ప్రిన్స్లీ స్టేట్స్ని ఏకీకృతం చేసుకుని భారతదేశానికి ఒక స్వరూపాన్ని ఇవ్వడం. అలాగే రికగ్నిషన్ ఆఫ్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్స్, రాష్ట్రాలను ఏర్పరచుకుంటూ కొత్త రాష్ట్రాలను ఏర్పరచుకుంటూ, ఉదాహరణకి తెలంగాణ 2014లో వచ్చింది. అంతకుముందు జార్ఖండ్ కానీ లేకపోతే కనుక మనకి ఇతర రాష్ట్రాలు కానీ వచ్చినాయి. ఇలా ఎప్పటికప్పుడు మన రాష్ట్రాలు ఏర్పరచుకుంటూ ఉంటున్నాం. భారతదేశ పటం మారుతూ ఉంటుంది. కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 విషయంలో ఏమైందో బహుశా మీ అందరికీ తెలుసును. సో ఇలాంటివన్నీ మనం చదవాల్సి ఉంటుంది. అలాగే నేషన్ బిల్డింగ్, భారతదేశాన్ని నిర్మించుకునేందుకు మనం చేస్తున్న కసరత్తు ఏంటి అనే దాన్ని ఆధారం చేసుకుని, అలాగే రీజనలిజం, ప్రాంతీయవాదం లాంటివి, ప్రాంతాల వారీగా భారతదేశంలో టెరిటోరియల్ జాగ్రఫికల్ ఇష్యూస్ ఎలా ఉన్నాయనేది, అలాగే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ లేదా పాపులేషన్ డివిడెండ్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి భారతదేశ జనాభా ఎంత అండి? మహా అయితే 30-40 కోట్లండి. మరి ఇవాళ 70 సంవత్సరాల్లో ఇవాళ భారతదేశ జనాభా ఎంత అండి? 130 కోట్లండి. 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో మనం జనాభాని విపరీతంగా పెంచేవాళ్ళం. 100 కోట్లు పెరగడం అనేది మామూలు విషయం కాదు. మరి ఇలాంటి అది నిజంగా తప్పిదమేమో అనిపిస్తుంది యాక్చువల్గా. కానీ పాపులేషన్ ఎక్స్ప్లోజన్నే ఇంకోలా చూస్తే పాపులేషన్ డివిడెండ్ అంటాం మనం. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు దాన్ని. అంటే పెరిగిన జనాభాని కనుక సరిగ్గా వినియోగించుకుంటే మనకు లాభమే కదా అని. ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటాం. చైనాని కానీ మనని కానీ ఉదాహరణగా చెప్పినప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి. యూత్ పాపులేషన్ ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళందరినీ వినియోగించుకుంటే భారతదేశానికి ఉపయోగపడుతుంది. ఆగస్టు 15, 2022న ఎర్రకోట నుంచి నరేంద్ర మోడీ చేసిన ఉపన్యాసంలో ఒక మాట అంటారు, 130 కోట్ల ప్రజలు ఒక్క అడుగు ముందుకేస్తే 130 కోట్ల అడుగులు అవుతాయి కదా. చాలా మంచి మాట. కానీ హ్యూమన్ రిసోర్సెస్ మనం వినియోగించుకున్నప్పుడు ఎంతమంది ఉంటే ఉపయోగం ఉంది. అందుకని పాపులేషన్ మీద కూడా మనకు కొంత అవగాహన కలగాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు పొలిటికల్ అండ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ వీటిల్లో కూడా మనకి చాలా ఇండో పాకిస్తాన్ వార్ కానీ, ఫస్ట్ ఇండో పాకిస్తాన్ వార్ 1947 మన భారతదేశం విడిపోతూనే యుద్ధం చేసుకుంటూ విడిపోయాం. అలాగే ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ మనకి 1951-52లో భారతదేశంలో సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర సార్వభౌమ లౌకిక అధికారాలతోటి కూడిన అత్యున్నతమైన రాజకీయ వ్యవస్థకి మూలం, ప్రజాస్వామ్య వ్యవస్థకి మూలస్తంభం ఏమిటండి? ఎన్నికలు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు అనేవి. ఆ ఎన్నికల్ని మనం ఫస్ట్ టైం జరుపుకున్నాం 1951-52లో. అలాగే అక్కడి నుంచి అఫ్కోర్స్ ప్రతి 5 ఏళ్ళకి మనం ఎన్నికలు జరుపుకుంటాం, విషయం మీకు తెలుసు. అలాగే ఫస్ట్ ఇండో చైనా వార్ అనేది 1962లో జరిగితే, ఇండో పాకిస్తాన్ వార్లు మళ్ళీ మనకి 2 సార్లు 65లో ఒకసారి 71లో ఒకసారి. అంటే ఇవన్నీ నేను ర్యాండమ్గా మాట్లాడుతున్నానండి, చాలా క్లోజ్గా అందులో లోపలికి వెళ్ళి డీటెయిల్స్ చెప్పడం లేదు. ఎందుకంటే నేను ప్రత్యేకంగా ఇండో చైనా వార్ మీదనే ఒక క్లాస్ తీసుకుంటాను, ఇండో పాకిస్తాన్ వార్స్ మీద ఒక క్లాస్ తీసుకుంటాను, జనరల్ ఎలక్షన్స్ ఎలా జరిగాయి ఏంటి అనే దాని మీదనే ఒక క్లాస్ తీసుకుంటాను. ఆ మాటకు వస్తే నేను మేరా భారత్ మహాన్ అని ఒక సిరీస్ ఆఫ్ క్లాసులు చేయించానండి ఒక ఫ్యాకల్టీ చేత. మేరా భారత్ మహాన్ అని భారతదేశంలో గత 75 సంవత్సరాల్లో ఏం జరిగింది అనే దాన్ని బేస్ చేసుకుని, ప్రధానమంత్రులు ఎవరు వచ్చారనే దాన్ని బేస్ చేసుకుని, రాష్ట్రపతులు ఎవరు వచ్చారని బేస్ చేసుకుని, అసలు భారతదేశంలో ఎన్ని రకాలైన అంశాలు ఉన్నాయని బేస్ చేసుకుని నేను మేరా భారత్ మహాన్ అనే పేరుతో సిరీస్ చేయించాను. అలాగే నేనే ప్రత్యేకంగా ఇండియా ఎట్ 75 అని ఒక దాదాపు నాకు తెలిసి టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఒక 50 క్లాసుల దాకా చేశానండి. వివిధ రంగాలలో భారతదేశ ప్రగతి ఎలా ఉంది అన్నది.
అదే నేను ఇప్పుడు ప్రత్యేకంగా ఇండియా 75 ఇవాళ మనము భారతదేశానికి 70 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం తర్వాత అంటే 2022 ఆగస్టు 15 తర్వాత నేను దాదాపు ఒక 20 క్లాసులు ప్రత్యేకంగా ఇంతవరకు చెప్పనివి, దొరకనివి, అత్యున్నతమైనవి, దాదాపు భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కారకులైన కీలకమైన వ్యక్తులు, ఘట్టాలు మొదలుకొని ఇప్పుడు నేను మాట్లాడుతున్న వీటి వరకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి. అందుకని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళడమే యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటే. అదేవిధంగా నేను చెప్పాల్సిన అవసరం లేదండి, భారతదేశ ప్రజాస్వామ్యానికి కళంకం లాంటిది 1975 ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ వల్ల రావడం. అలాగే కార్గిల్ వార్ గురించి కానీ ఇతర పొలిటికల్ పార్టీస్, ఏ పొలిటికల్ పార్టీ ఎప్పుడు ఎక్కడ ఎలాంటి, ముఖ్యంగా మనకి కమ్యూనిస్టులు ఉన్నారండి, భారతీయ జనతా పార్టీ ఉంది, కాంగ్రెస్ ఉంది. ప్రధానంగా మీరు నేషనల్ లెవెల్లో చూస్తే, జాతీయ పార్టీలు చూస్తే వీటిలో కమ్యూనిస్టులు నిజానికి 1925లోనే వచ్చారు. కాంగ్రెస్ అయితే 1885లో వచ్చింది. మనకి జనసంఘ్ పేరుతోటి ఇవాళ మనం మాట్లాడుతున్న బీజేపీ పేరుతోటి వీటికన్నా లేటెస్ట్గా వచ్చాయి. కానీ ఇవాళ మాత్రం బీజేపీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పతనంలో ఉంది, కనుమరుగైపోయింది కమ్యూనిస్టులు. సో కారణాలేంటి? రాజకీయ పార్టీల యొక్క ప్రాబల్యం ఏంటి, ప్రభావం ఏంటి, వారు ఏ విధంగా భారతదేశానికి వివిధ రకాలైన అంటే ఒక దార్శనికతనిచ్చారు. మధ్యలో మీకు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, మనకి మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క రాజకీయ విధానాలేంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో రాజకీయాలు కాదు, రాజకీయ విధానాలు. అదేవిధంగా భారతదేశానికి రాజ్యాంగం అంటూ మనం ఏర్పరచుకున్నాము అంటే ఏదో రాత్రి రాసుకోం కదా. కాబట్టి అసలు రాజ్యాంగం మేకింగ్ ఎలా జరిగింది, మేజర్ అమెండ్మెంట్స్ ఏమొచ్చాయి, ఆర్టికల్ 370 కావచ్చు, 35 కావచ్చు రీసెంట్ది. అది కాకుండా భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రధానమైన అంశాలేంటి, 5x5 ఫార్ములా అని ఒకటి క్లాసులు తీసుకుంటున్నానండి. ప్రధానమైన 5 ఫండమెంటల్ రైట్స్ ఏంటి, ప్రధానమైన 5 కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, ప్రధానమైన 5 కాన్స్టిట్యూషనల్ ఫార్ములే ఏంటి, ప్రధానమైన 5 కాన్స్టిట్యూషనల్గా చెప్పబడిన అంశాలు ఏంటి, ఇలాగా 5x5 అనే పేరుతోటే ఒక 25 టాపిక్స్ని తీసుకుంటున్నానండి రాబోయే క్లాసెస్లో. సో ఇవన్నీ అప్డేషన్సే, థ్యాంక్స్ టు మళ్ళీ అగైన్ ద ఇన్సిడెంట్ 75th యానివర్సరీ కాబట్టే మనం ఇవన్నీ చేసుకోవడం. అదేవిధంగా నేను అదే అన్నాను, మీరు కోచింగ్లకి జాయిన్ అయినప్పుడు సాధారణంగా చాలామంది స్టూడెంట్స్ మా దగ్గర కోచింగ్ జాయిన్ అయినప్పుడు అదే అడుగుతుంటారు. ఉదాహరణకి ఒక స్టూడెంట్ ఒక ఏడాది పాటు మా దగ్గర కోచింగ్ వస్తారండి. వచ్చిన తర్వాత ఆ ఏడాదిలో నేను ఏం చెప్పగలను అవే చెప్పగలను. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఏమైనా మారచ్చు, ఏం తెలియదు కదండి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా, ఏ ఇన్సిడెంట్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు కదా. ఉదాహరణకి చంద్రయానం, లేకపోతే కనుక ఇంకొకటి మార్స్ మీద ఆర్బిట్కి సంబంధించిన మిషన్, లేకపోతే ఇస్రోకి సంబంధించిన ఏదైనా ఒక కీలకమైన ఘట్టమో లేదా ఒక ప్రధానమైనది, ఉదాహరణకి జై అనుసంధాన్ అని చెప్పి ఒక స్లోగన్ని నిన్ననే ఇచ్చారండి మన నరేంద్ర మోడీ. అంటే ఆగస్టు 15, 2022 ఇచ్చారు. అంతకుముందు బ్యాచ్ వాళ్ళగా నేను జై అనుసంధాన్ అనే పదం చెప్పలేను కదా, ఎందుకంటే ఆయన అంటారు, నేను కలగలను కదా. అందుకని నేను యాక్చువల్గా టిల్ ముస్సోరీ అనే బ్యాచ్ని ఏర్పాటు చేయడానికి కారణం అదేనండి. టిల్ ముస్సోరీ అంటే అర్థం ఏంటి, జాయిన్ అయినప్పటి నుంచి ఐఏఎస్ అయ్యేంత వరకు నాతోటే ఉండండి. ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్స్ ఉంటే నేనే చూసుకుంటాను. కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయినా చూసుకుంటాను, ఇలాంటి అకేషనల్ అప్డేట్స్ అయినా చూసుకుంటాను. ఒకవేళ ఏ కారణం చేతనైనా టిల్ ముస్సోరీలో మీరు లేకపోతే మీరు వాటిని తయారు చేసుకోమని చెప్పడం ఇక నేను చెప్తున్న పని. ఇకపోతే ఎకనామికల్గా మీరు చూసినప్పుడు అండి, ప్లానింగ్ కమిషన్ కానీ, ఇవాళ ప్లానింగ్ కమిషన్ లేదండి, బట్ ఆల్రెడీ ప్లానింగ్ కమిషన్ అనేది దాదాపు 12 పంచవర్ష ప్రణాళికలు మనకి అందించి భారతదేశం అత్యద్భుతమైన స్థితికి వెళ్ళడానికో లేదా ఆర్థికంగా సుస్థిరం అవ్వడానికో చేసిన కృషి అయితే మనకు ఉందండి. అలాగే బ్యాంక్స్ నేషనలైజేషన్ అనేది, బ్యాంకుల జాతీయకరణ, మెర్జర్స్ ఆఫ్ బ్యాంక్స్ అని రీసెంట్గా జరిగిందండి. అవి ఇలాంటి సంఘటనలు ఎకనామికల్గా మనం చదవాల్సి ఉంటుంది. అలాగే 1972లో చాలా వెరీ ఇంపార్టెంట్, భారతదేశ చరిత్రలో, ఆర్థిక చరిత్రలో అత్యంత కీలకమైనది ఏంటి అంటే భూ సంస్కరణలండి. ఆ ల్యాండ్ రిఫార్మ్స్ లాంటి వాటి చదవాలి. అలాగే నేను చెప్పాల్సిన అవసరమే లేదు, 1991 ఆ ప్రాంతంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఎల్పిజి అనే పేరుతోటి, ఎల్ అంటే లిబరలైజేషను, పి అంటే ప్రైవేటైజేషను, జి అంటే గ్లోబలైజేషన్ అనే పేరుతోటి ఎల్పిజి అనే పేరుతోటి మనకి ఎకనామిక్ రిఫార్మ్స్ రావడం జరిగింది అత్యంత కీలకంగా.
సరే, ఇందాక నేను చెప్పాను కదండి, ప్లానింగ్ కమిషన్ స్థానంలో మనకి నీతి ఆయోగ్ అనేది వచ్చింది. సో నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ బదులుగా తీసుకొచ్చిన సంస్కరణలు కూడా మనకి ఇంపార్టెంట్ అవుతాయి. అలాగే డిమానిటైజేషన్ 2016లో రాత్రికి రాత్రే పెద్ద నోట్ల రద్దుని చేయడం అనే ఒకానొక కీలకమైన విప్లవాత్మకమైన నిర్ణయం ద్వారా నరేంద్ర మోడీ ఈ దేశంలో ఆర్థికపరమైన ఒక విప్లవానికి దారితీయడం జరిగింది. అది కూడా మీరు చూడవచ్చు, అవన్నీ తెలుసుకోవాలి. సరే, ఇవన్నీ అదే అంటున్నాడు, ఎంత తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఏ మేరకు తెలుసుకోవాలి, యూపీఎస్సీకి ఎలా తెలుసుకోవాలి అనేది కీలకం. యాక్చువల్గా కోచింగ్ కానీ ఫ్యాకల్టీ కానీ ఆయన రోల్ కానీ ఇక్కడే ఆధారపడి ఉంటుంది. అలాగే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క ఆవిర్భావం మొదలుకొని దాని యొక్క కాంట్రిబ్యూషన్ అంతా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే పోఖ్రాన్ అణుపరీక్షలు కావచ్చండి, ఆర్యభట్టతో మొదలైన భారతదేశ అంతరిక్ష పరిశోధన లేదా ప్రయోగాలు, ఉపగ్రహ ప్రయోగాల నుండి, లేదా మార్స్ ఆర్బిట్ మామ్ అంటారు, మార్స్ ఆర్బిట్ మిషన్తో కానీ, లేదా భారతదేశంలోకి ఇంటర్నెట్ అనేది రావడం అనేది కాస్త అటు ఇటుగా 2000 సంవత్సరం ఆ ప్రాంతం నుంచి .com బూమ్ మొదలై అక్కడ నుంచి మనకి ఆ .com బూమ్ తోటి కూడిన 2000 సంవత్సరం నుంచి మనకు వచ్చిన ఇంటర్నెట్ కానీ, అలాగే అణు పరీక్షలు కావచ్చండి, చంద్రయాన్ లాంటి ప్రయోగాలు కావచ్చు. ఇవన్నీ ఏ విధంగా జరిగాయి, ఎన్ని జరిగాయి, ఎలా జరిగాయి, ఎక్కడెక్కడ జరిగాయి మీరు గమనించేది తెలియదు. కానీ ఇవంతా చదివితే మీకు జిఎస్ పేపర్ 3కి ఉపయోగపడుతుందండి. ఎకనామిక్ ఇదంతా జరిగితే జిఎస్ పేపర్ 3కి ఉపయోగపడుతుందండి. ఇదంతా మీరు చదివితే జిఎస్ 2కి ఉపయోగపడుతుందండి. ఇదంతా మీరు చదివితే జిఎస్ 2కి ఉపయోగపడుతుందండి. మళ్ళీ ఇదంతా మీరు చదివితే ఎస్ఏకి ఉపయోగపడుతుంది, జిఎస్ పేపర్ 1కి ఉపయోగపడుతుంది, పేపర్ 2కి ఉపయోగపడుతుందండి. ఇది కూడా అంతే, జిఎస్ పేపర్ 1కి ఉపయోగపడుతుంది. అంటే పోస్ట్ ఇండిపెండెంట్ చదువుతున్నారంటే మీరేమి అయ్యో ప్రత్యేకంగా నేనేదో చదివేస్తాను మీరేం బెంగెట్టేసుకోకర్లేదండి. మీరు మళ్ళీ జిఎస్ 1కో జిఎస్ 2కో జిఎస్ 3కో ఉపయోగపడేలాగే వాటిని చదువుతారు. అందుకని పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా అనేది కనుక మీరు కొంచెం బాగా కమాండ్ తెచ్చుకుంటే మిగతా పేపర్లు కూడా ఉపయోగపడుతుంది, జనరల్ ఎస్ఏ కూడా ఉపయోగపడుతుంది. అలాగే మూమెంట్స్ వచ్చినాయి భారతదేశంలో, గ్రీన్ రెవల్యూషన్ కానీ, హరిత విప్లవం అనే పేరుతోటి కానీ, అలాగే నక్సల్ బరీ మూమెంట్ అని కానీ, లేకపోతే కిసాన్ రైతాంగ ఉద్యమాలు కావచ్చు. ఆ మాటకు వస్తే రీసెంట్గా అగ్రికల్చర్ రిఫార్మ్స్కి సంబంధించిన చట్టాల మీద ఆధారపడిన ఉద్యమం ఢిల్లీ నగర వీధుల్లో కానీ, పంజాబ్ లాంటి ప్రాంతాల్లో కానీ కనీసం ఏడాదిన్నర పాటు వచ్చిందండి. అంటే జోక్, భారతదేశ చరిత్రలో చాలా పెద్దది. భారత ప్రధానమంత్రి లెంపలు వాయించుకొని నేను తప్పు చేశాను అని చెప్పేంతలా వచ్చిందంటే మామూలు విషయం కాదండి. అలాగే చిప్కో మూమెంట్ కావచ్చు, యాంటీ ప్రైస్ రైజ్ మూమెంట్ కానీ, జయప్రకాష్ నారాయణ్ జేపీ మూమెంట్ కానీ, బాబ్రీ మసీదుకి సంబంధించిన ఇన్సిడెంట్ కానీ, ఇలాంటి కొన్ని మూమెంట్స్, వాటిలో కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకం కావచ్చు, కొన్ని మతపరమైనవి కావచ్చు, కొన్ని సామాన్య ప్రజల నుంచి వచ్చినవి కావచ్చు, కొన్ని యాంటీ గవర్నమెంటల్ హింసాత్మకమైన నక్సల్ బరీ లాంటివి కావచ్చు, లేదా వ్యవసాయానికి సంబంధించింది కావచ్చు. ఏది ఏమైనా భారతదేశంలో 70 సంవత్సరాల్లో వచ్చిన అత్యంత కీలకమైన మూమెంట్స్ మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా కొన్ని ట్రాజడీస్, ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదనుకోండి. భోపాల్ గ్యాస్ ట్రాజడీ కానీ, సిక్కులకు వ్యతిరేకంగా వచ్చిన ఊచకోతలు లాంటివి కానీ, గుజరాత్లో వచ్చిన ఊచకోతలు లాంటివి కానీ, ఈ సునామీ చెప్పనేకలేదు 2004లో వచ్చిన సునామీ కానీ, తాజ్ హోటల్ ఇన్సిడెంట్ ఇన్ 2008 లాంటివి కానీ, అవన్నీ మరీ ప్రత్యేకంగా ట్రాజడీలు మీరేమీ చదివేక్కర్లేదు. కానీ వాటికి సంబంధించిన కొంత అవగాహన మాత్రం చేసుకోండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. భారతదేశానికి 75 సంవత్సరాల ఈ మొత్తం చరిత్రలో మీరు కనుక ఒక ప్రాథమికమైన అంశాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. అది ఏమిటి అని అడిగితే 70 సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రలో కేటగిరికల్గా లింగ్విస్టిక్ లాంటివి కావచ్చు, లేకపోతే మూమెంట్స్ లాంటివి కావచ్చు, కాన్స్టిట్యూషనల్ లాంటివి కావచ్చు, ఇలాంటి కేటగిరీస్ తీసుకుని ఆ కేటగిరీలోంచి మళ్ళీ ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకుంటూ ఇంపార్టెంట్ మేజర్ ఇన్సిడెంట్స్ని తీసుకొని అవి పేపర్ 1కో పేపర్ 2కో పేపర్ 3కో ఎస్ఏకో ఎలా ఉపయోగపడతాయో అనుసంధానం చేసుకొని వాటన్నిటిని కీలకంగా చేసుకుని కనుక మీరు చదివితే పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా అన్నంత ఈజీ చాప్టర్ మరొకట్లేదు. ఇది కూడా అంతే. నాకు తెలిసి ఒక 10 ఇన్సిడెంట్స్ ఉంటాయి, ప్రధానంగా 10-15 ఉంటాయి. ఒక్కొక్క దాని మీద 2 పేజీలు మాత్రమే ఉంటాయి, అంతకన్నా ఉండనే ఉండదు. అంటే జస్ట్ 20-30 పేజీల్లో పోస్ట్ ఇండిపెండెంట్ సంబంధించిన మొత్తం మెటీరియల్ అయిపోతుంది. ఆ తర్వాత అప్డేషన్స్ ఏమైనా ఉంటే కరెంట్ అఫైర్స్లోంచి చూసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.